హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషినామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పెళ్ళిళ్ళకి హోటల్‌లో వెళ్ళినప్పుడు మెయిన్‌గా ఉండే ఈ కర్రీ ఏంటంటే పునుగులు, ములక్కాడ కర్రీ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా వచ్చిందండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకుందామంటే చూసేయండి. ముందుగా చిన్న సైజు పునుకులను తెప్పించానండి. ఇవైతే బయట అమ్మే పునుకులు. ఇంట్లో వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టమాటా మసాలాని తయారు చేసేసుకుందాం చూసేయండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్టార్ ఫ్లవరు, 4 ఇలాచి, 4 లవంగాలు, 3 టమాటా ముక్కలను కట్ చేసేసి ఇంచు దాల్చిన చెక్కను కూడా ప్లేట్లో వేసేసుకోండి. తర్వాత మిక్సీ జార్‌లో వీటిలన్నిటిని వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు బాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి, ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. ములక్కాడలు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకుని స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసాం. మూత పెట్టుకుని మరొకసారి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మూత తీసుకుని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఈ కర్రీకి వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఏంటంటే బయట తెచ్చిన పునుకుల్లో కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. బాగా ఉడికిన తర్వాత మూత తీసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ములక్కాడలు 80% కుక్ అయితే సరిపోతుంది. తర్వాత తెప్పించుకున్న పునుకులను అందులో వేసేసుకోవాలి. ఒక 10-20 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్‌గా చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.